కుల వివక్ష పోరాట సంఘం వారి ఆధ్వర్యంలో దళితులపై దాడులు, కుల వివక్ష ఇకపై చెల్లదంటూ కుల వివక్షతను ప్రతిఘటించడానికి ఆత్మగౌరవ ఉద్యమ యాత్రను ప్రారంభించనున్నారు. ఆగస్టు 23న సంగారెడ్డిలో ప్రారంభించి ఈ ఆత్మగౌరవ బస్సు యాత్ర రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ మీదుగా 20 రోజుల పాటు 3500 కిలోమీటర్లు ప్రయాణించి సెప్టెంబర్ 11న హైదరాబాద్లో ముగుస్తుందని తెలిపారు. నేను తినే అన్నాన్ని నువ్వు తినొద్దు అనేటువంటి రైట్ నీకు ఎక్కడిది అని చెప్పేసి ప్రశ్నించడానికి ఈరోజు ఆత్మగౌరవ యాత్ర బయలుదేరింది. మా ముత్తాతల కాలం నుంచి, తాతల కాలం నుంచే గొడ్డు మాంసం తిండి బతుకుతా ఉన్నాం, ఇప్పుడు సైతం తింటాం. మేము తినే నోటికాడు బుక్క గుంజే రైట్ నీకు లేదని చెప్పడానికి ఆత్మగౌరవ యాత్ర వచ్చింది. అంతేకాదు, దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, గిరిజనులకి, బలహీన వర్గాలకు ఇస్తున్నటువంటి ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో అవి లేకుండా చేయాలనేటువంటి కుట్రలు, కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ కాలంలో గత 2 సంవత్సరాల కాలంలో హర్యానాలో జాట్ కులస్తులు అగ్ర కులస్తులు, ఇక్కడ కమ్మ, రెడ్డి, వెలమ, బ్రాహ్మణ్ అట్లాంటి అగ్ర కులాలు, హర్యానాలో జాట్లు కూడా అగ్ర కులాలు, గుజరాత్ లో పటేళ్లు అగ్ర కులాలు, ఆంధ్రాలో కాపులు అగ్ర కులాలు, వీళ్ళందరూ రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఉద్యమం చేసింది. వాళ్ళ డిమాండ్ ఏంటి? మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, మాకు ఇవ్వలేకపోతే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పీకేయండి అని చెప్పేసి నిరసన చేస్తే దళితుల గుండెకాయ రిజర్వేషన్లు, గిరిజనుల గుండెకాయ రిజర్వేషన్లు, బీసీల గుండెకాయ రిజర్వేషన్లు. బీసీలు 52% మంది ఉంటే వాళ్ళకు వస్తున్న రిజర్వేషన్లు 27%, వాళ్ళు అనుభవిస్తున్నది బడ్జెట్ లో 6%. కాబట్టి రిజర్వేషన్లు ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాల్సిందే. 2% ఉన్న అగ్ర కులాలకి 2% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. 52% ఉన్నటువంటి బీసీలకి 52% ఇవ్వాల్సిందే. ఎస్సీలు 16 ఉంటే 16 ఇవ్వాల్సిందే. ఎస్టీలు 12 ఉంటే 12 ఇవ్వాల్సిందే. అట్లాగే మైనార్టీలు 12 ఉంటే 12 ఇవ్వాల్సిందే. కానీ రిజర్వేషన్ అనే లేకుండా చేయాలనేటువంటి కుట్రలు, కుతంత్రాలు